ఈసారి రసం ప్రిపేర్ చేసేటప్పుడు బెండకాయ యాడ్ చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. దీనికోసం పెద్ద సైజు నిమ్మకాయ అంత చింతపండు, ఒక హాఫ్ టమాటా బాగా పిసకాలండి. మీకు ఎంత రసం కావాలో అంత వాటర్ యాడ్ చేసుకొని పసుపు, కారము, ఉప్పు, కొన్ని ఉల్లిపాయ ముక్కలు, ధనియాలు, కరివేపాకు, పచ్చిమిరపకాయలు యాడ్ చేసుకోవాలి. తర్వాత స్టవ్ మీద పెట్టిన తర్వాత మీకు ఎన్ని బెండకాయలు కావాలో అన్ని యాడ్ చేసుకొని చక్కగా మూత పెట్టేసుకోవాలండి. మనకి పొంగు వచ్చిన తర్వాత మనం మీడియం ఫ్లేమ్లో పెట్టి మరిగించుకోవాలి ఒక 10 మినిట్స్. దీంతో పాటు మటన్ కర్రీ, బ్రౌన్ రైస్ కూడా వండి నేను ఫుల్ వీడియో లింక్ కింద ఇస్తున్నానండి. మనకి రసం మరిగిన తర్వాత పోపు కోసం కొంచెం ఆయిల్ వేసుకొని వెల్లుల్లిపాయలు, ఆవాలు, జీలకర్ర, ధనియాలు, శనగపప్పు, మినప్పప్పు, కొన్ని మెంతులు, ఎండుమిరపకాయ, కరివేపాకు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. మీకు ఇష్టమైతే ఇంగు కూడా యాడ్ చేయొచ్చు. రసం మరిగేటప్పుడు బెల్లం కూడా యాడ్ చేసుకోవచ్చండి. ఇలా రసం పూర్తిగా వేసేసుకున్న తర్వాత స్పూన్తో బెండకాయలు మనం అందులో యాడ్ చేసేసి మూత పెట్టేసుకోవడమే. చాలా టేస్టీగా ఉంటుంది. మీకు ఈ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి.